హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేస్టీ బైట్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి పులగం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ని చూసేవారు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే, మరి వీడియోలోకి వచ్చేద్దామా? ముందుగా కుక్కర్లో 2 కప్పుల బియ్యం తీసుకొని 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. మంచినీటితో 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత సరిపడా వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ఉప్పు తీసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ కూడా తీసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సింపుల్గా 10 మినిట్స్లో టేస్టీ పులగం రెడీ అయిపోయింది. పెరుగు లేదా పచ్చడితో తీసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్ జన్మలో మర్చిపోలేరనుకోండి. నేనైతే పచ్చడితో తిన్నాను, చాలా టేస్ట్ వచ్చిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక్కసారి ట్రై చేసి కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే మరి.